సొంతూరు ప్రతి ఒక్కరి లైఫ్లో ఆ ప్లేస్తో ఒక విడదీయలేని బంధం ఉంటుంది. మనలో చాలామంది స్టడీస్ అను, ఉద్యోగం అను, లేదా పెళ్ళయ్యాకో పుట్టిన దగ్గర నుండి ఉన్న ఊరిని వదిలేసి జర్నీ స్టార్ట్ చేస్తాం. అలా వెళుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఒక్క క్షణం కళ్ళు ముందు మెదులుతాయి ఆ జ్ఞాపకాలన్నీ. చదివిన స్కూల్, తిరిగిన రోడ్లు, ఆడుకునే గ్రౌండ్స్, సినిమా హాల్, మన ఫుడ్ ప్లేస్, మన అడ్డా, అమ్మ నాన్న. ఇలా పుట్టినప్పటి నుంచి మన కళ్ళెదురుగున్న ప్రతి దాన్ని వదిలేసి కొత్త ప్లేస్కి వెళ్తాం. సొంతూరులో కింగిలా ఉన్న మనం ఒక్కసారి కొత్త ప్లేస్కి వెళ్ళగానే ఏంట్రా బాబు ఈ ఊరు, ఎలారా బాబు అంటూ బిక్కుబిక్కుమంటూ లైఫ్ స్టార్ట్ చేస్తాం. ప్రతి విషయంలో మన సొంతూరుతో కంపేర్ చేసుకుంటాం. ఇంకా ఇప్పుడు చూస్తే మనం ఉన్నప్పుడు ఊరికి ఇప్పుడు ఊరికి సంబంధమే ఉండదు. మొత్తం మారిపోయి ఉంటుంది. మన ఊరు మనకే కొత్తగా అనిపిస్తుంది. మనం ప్రపంచంలో ఏ మూల ఉన్నా మన సొంతూరు మనకి ప్రపంచంలోనే ఒక స్పెషల్. ఎందుకంటే మనం ఇలా ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి అమ్మ నాన్న టీచర్స్తో పాటు మన ఊరు కూడా మనకు చాలా నేర్పై ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు, రిటైర్ అయిపోయి సొంతూరుకి వెళ్ళి ప్రశాంతంగా బతుకుతారా అని. ఎంతైనా సొంతూరు ఒక ఎమోషన్ కదా. సొంతూరులో మనం తిరిగిన రోడ్లపై మళ్ళీ తిరుగుతుంటే ఆ హ్యాపీనెస్ భలే ఉంటుంది కదా. ఏమంటారు? మన అమ్మ నాన్న సొంతూరు ఎప్పుడు మన గుండెల్లోనే ఉంటూ చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటారు. ఏమంటారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఏకే యాదవ్.